భారీ వర్షాలతో ములుగు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు వంకలు పొంగి పొర్లితే రాకపోకలకు ఇబ్బంది కలగకుండా బోట్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది వర్షాలకు ఏటూరు నాగారం మండలం కొండాయి బ్రిడ్జ్ కూలిపోయింది. దీంతో పడవల సహాయంతో రాకపోకలు సాగిస్తున్నారు జనం. కొండాయిలో వైద్య ఆరోగ్య శాఖ క్యాంప్ ఏర్పాటు చేసింది. నిన్నటి నుంచి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు బోట్లలోనే వెళ్లి వైద్యం అందించి వస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు జంపన బాగు కూడా వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం మనం జంపన బాగులోనే ఉన్నాం. ఇది కొండాయి గ్రామం. ఇటు దొడ్లకు సంబంధించినటువంటి మధ్యన ఈ ప్రవాహం ఉంటుంది. లక్నవరం నుంచి ప్రవహించే ఈ జంపన బాగు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరిలో కలుస్తుంది. ప్రతి ఏడాది ఫ్లడ్స్ వచ్చినప్పుడు చాలా గ్రామాలకు కమ్యూనికేషన్ వ్యవస్థనే దెబ్బతింటుంది, రాకపోకలకు కూడా ఇబ్బంది ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ కురిసినటువంటి భారీ వర్షాలకు బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలకు ఇబ్బంది ఉండడంతో అప్పుడు తాత్కాలికంగా 2 రోడ్లను నిర్మించారు, అటువైపు ఇటువైపు. కానీ ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఆ రోడ్లు కూడా మునిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇక్కడ వాళ్ళకు బోట్తో ద్వారా వాళ్ళకు సహాయం అందించేందుకు ఇటు అటు వెళ్లేందుకు కూడా బోట్లను సిద్ధం చేశారు. తర్వాత కొండాయి గ్రామానికి సంబంధించి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, వాళ్ళకు భరోసా కల్పించే విధంగా కూడా మంత్రి సీతక్క ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని అక్కడ కల్పించడం, వరదల నేపథ్యంలో వాళ్ళను ఇబ్బందులు కాకుండా చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వైద్య సిబ్బంది కూడా అక్కడ వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు. అట్లాంటి వైద్య సిబ్బందిని కూడా బోట్లలోనే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సహకారాన్ని అందిస్తున్నారు. మనం ప్రస్తుతం కూడా మనం దొడ్ల దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర నుంచి పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బోట్లో ఇక్కడ కొండాయి గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లను వాళ్ళని కూడా తీసుకొని మళ్ళీ మనం అటువైపు వెళ్తున్నాం. వాళ్ళంతా కూడా ఇదే బోటు ఎక్కి వాళ్ళు వెళ్తున్నారు. ప్రతిరోజు కూడా వరదలు వచ్చిన సమయం కావడంతో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రధానంగా అక్కడ వైద్య సేవలు అందించడానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ వచ్చే ప్రజలకు నిత్యావసర వస్తువులు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంత్రి సీతక్క ఇప్పటికే 3-4 సార్లు ఈ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనతోటి అమ్మ, మీ పేరు? ఎటు వేస్తున్నారు? కొండాయి ఏం చేశారు? కొండాయిలో మందు ఇచ్చినాం, క్యాంప్ పెట్టారా? ఎట్లా ఉంది అక్కడ? లాస్ట్ ఇయర్ మీరు ఇక్కడే పనిచేశారా? ఇక్కడే మాది. అప్పుడు లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే ఈ ప్రాంతం? అక్కడ కొండాయి మందు ఇచ్చినాం, ఫ్రైడే చేసినాం. ఎట్లా ఉంది? వరదలు వస్తున్నాయి కదా, వర్షాలు బాగానే ఉన్నది, ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నది. మీ పేరేనా? నా పేరు సమ్మక్క, నేను ఏఎన్ఎంని. పోయినసారి చాలా ఇబ్బంది పడ్డాము. అసలు అంతమంది చనిపోవడము, రావడం, పోయే కాడ కూడా చాలా అవస్థపడ్డాము. సీతక్క కూడా వచ్చి చాలా ప్రయాసపడింది. ఆమె వల్ల కూడా మేము కూడా బోట్ వేయడం వల్ల వచ్చి ప్రతిరోజు క్యాంప్ పెట్టడము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ దీనికి బోట్లో షిఫ్ట్ చేయడము అట్లా చేసాము. ఈసారి కూడా ఈ ఇబ్బంది అసలు భరించలేకపోతున్నాయి, బాధను అసలు. ఎప్పుడు బ్రిడ్జి అవుతుంది చూస్తున్నా, బ్రిడ్జి వర్షాకాలంలో స్టార్ట్ చేశారు. వర్షాకాలం స్టార్ట్ చేయడం వల్ల వరదలు ఎక్కువ అవడం వల్ల బ్రిడ్జి స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ రాకపోకలు కూడా బంద్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ఇట్లా బోట్లో వెళ్ళి వైద్యం అందిస్తున్నారు? ఇప్పుడు ఇవాళ ఉంది, ఇంతకుముందు నడుచుకుంటూ వెళ్ళాము, వాగులో నడుచుకుంటూ వెళ్ళాము. ఇవాళ బోట్ వచ్చింది. ఇంత వాగులో కూడా దాటేయడానికి కూడా ఎవరు కూడా ఈత. లాస్ట్ ఇయర్ మీరు ఇక్కడే ఉన్నారా? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే అసలు కొండాయి గ్రామం? చాలా దారుణంగా ఉందండి. లాస్ట్ ఇయర్ చాలా దారుణంగా ఉన్నది. పోయే కాడ ఇబ్బంది. అక్కడే ఉండి హెల్త్ క్యాంప్ పెట్టేవాళ్ళము. మా వైద్య సిబ్బంది కూడా, డాక్టర్స్. వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఉంది? లాస్ట్ 1 ఇయర్ అవుతుంది. వరదలు అంటే మేము అప్పుడు అటే ఉన్నాము, ఇక్కడ అందరు ఇటే ఉన్నారు. హెలికాప్టర్ వచ్చింది, వాళ్ళకి కావాల్సిన సహాయం అందించారు. అంతమంది 8 మంది చనిపోయారండి. ఇక్కడ 8 మంది చనిపోతే బోట్ ద్వారానే వాళ్ళు షిఫ్ట్ చేశారు. ఇప్పటికి కూడా అదే ఇబ్బందిలో ఉందండి. చాలా బాధగా ఉన్నది. అసలు మనకు కావాల్సి బ్రిడ్జ్ మాత్రం కావాలి. మేము క్యాంపు పెట్టాలన్నా, మేము వైద్య సిబ్బంది వైద్యం అందించాలన్నా కూడా మాకు అందుబాటులో మెడిసిన్ అన్నీ ఉండాలి కదా. మీ పేరెంట్? సునీత గారు. ఏం చేస్తారు మీరు? ఆశా వర్కర్. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? కొండాయి వెళ్ళేస్తాం. ఎట్లా ఉంది? బోట్లో వెళ్ళి వాళ్ళకు వైద్య సాయం అందించడానికి వెళ్ళినట్టుంది కదా? చాలా కష్టంగానే ఉంది సార్. బోట్ వెళ్ళాలంటే వెళ్ళడానికి ఏం సౌకర్యం లేదు సార్. క్యాంప్ పెట్టినాం, అక్కడికి వెళ్ళి క్యాంప్ పెట్టేసారు. వర్షాకాల నేపథ్యంలో కొండాయి గ్రామంలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వైద్య సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి వైద్యాన్ని అందిస్తుంది. మరోవైపు కొండాయి నుంచి బయటికి వెళ్లేందుకు వరద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి బోట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా ఈ బోట్ల ద్వారా వాళ్ళను అత్యవసర పరిస్థితుల్లో బయటికి తీసుకువెళ్లేందుకు కూడా అందుబాటులో ఉంచారు. ఇటు మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్రమత్తంగా ఇక్కడ ఉండి ప్రజలకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అనుభవం
దాదాపు 8 మంది జల సమాధి అయ్యారు. అలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడకుండా మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ ప్రజలకు సేవలు అందించే విధంగా కూడా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఇక్కడ ఏర్పాటు చేసింది. మంత్రి సీతక్క కూడా ఈ ప్రాంతంలో పర్యటించి చేపట్టాల్సిన సహాయ సహకారాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించడం, కావాల్సినటువంటి సిబ్బంది ఈ వివిధ శాఖల అధికారులను కూడా అందుబాటులో ఉంచారు. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగు జిల్లా నుంచి.